హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్ బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్లో ఏంటంటే నిన్న మీరు కిచెన్ డీప్ క్లీనింగ్ బ్లాగ్ చూసారు కదా, దాని కంటిన్యూషన్ ఈవేళ మొత్తం హౌస్ మొత్తానికి కూడా క్లీన్ చేసేస్తున్నాను, ఎక్సెప్ట్ బెడ్రూమ్స్ వదిలేసి. సో పైన హాల్ ఇంకా కిందన హాల్ కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను. మాకు స్టేర్ కేస్ ఉందన్నమాట లోపల నుంచి పైకి రావడానికి. సో ఆ స్టేర్ కేస్ అంతా కూడా ఇవాళ క్లీనింగ్ అనేది చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంట్లో మనం ఏదైనా డస్టింగ్ చేసుకున్నప్పుడు అన్నీ కూడా రిమూవ్ చేసుకుంటే బెటర్. నాకు కిందనైతే డైనింగ్ టేబుల్ ఉందన్నమాట. సో డైనింగ్ టేబుల్ కవర్స్ ఉన్నాయి, అవన్నీ రిమూవ్ చేసేసి ఇంకా ఫస్ట్ అయితే వాషింగ్ పెడదాం అనుకుంటున్నాను. అన్నీ కూడా ఫస్ట్ వాషింగ్ మిషన్లో వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా, ఎందుకంటే మన పనితో పాటు అవి కూడా ఆటోమేటిక్గా వాషింగ్ మిషన్లో ఆన్ చేసి వస్తే దాని పని అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ డస్టింగ్ అంతా అయ్యాక బట్టలన్నీ చక్కగా ఆరిపోయాక తీసుకొచ్చి మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసి వాషింగ్ మిషన్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే డస్టింగ్ చేసినప్పుడు హోమ్ డెకార్ ఏదైనా సరే డెకార్ ఉంటే అవన్నీ తీసేసి పక్క రూమ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. లేకపోతే మళ్ళీ దానిపైన డస్ట్ వచ్చేసి నాకైతే డబుల్ పని అయిపోతుందని చెప్పేసి మొత్తం ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ ఉన్నా సరే రిమూవ్ చేసేస్తాను. అండ్ ఇక్కడైతే బట్టలు వేయడానికి పైకి వచ్చానండి. మాది వాషింగ్ మిషన్ పైన ఫ్లోర్లో ఉంటుంది అనమాట. అండ్ 1 రౌండ్ అయితే ఆల్రెడీ అయిపోయింది, డైలీ యూజ్ ఉంటాయి కదా మనకి. సో అవైతే వేసేసి తీసి ఇంకా కిందన పెట్టానమాట. బకెట్స్ అవి కింద ఉండిపోయాయి. సో అలా కిందన వేసేసి మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా ఆన్ చేసేసి ఫస్ట్ అయితే ఈ బట్టలన్నీ ఆరబెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పని చేసుకున్నప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏ పని ఎప్పుడు చేసుకుంటే మనకి టైం అనేది కలిసి రావాలి, అండ్ పని కూడా మనకి ఎక్సెస్ అవ్వకుండా చూసుకోవాలి కదా. సో అందుకని ఈ బట్టలన్నీ ఆరేసేస్తే కిందన మనం ఎంత పని చేసుకున్నా తర్వాతకే ఈ పని అవుతూ ఉంటుంది. అండ్ ఈవినింగ్ మనకి చక్కగా హ్యాపీగా బట్టలన్నీ కూడా చక్కగా నీట్గా ఆరిపోతాయి. కొద్దిగా అయితే క్లౌడీగా ఉంది అవాళ బట్టలు వేసినప్పుడు. సో బట్టలన్నీ వేసేసి ఇంకా కిందకి డస్టింగ్కి వచ్చానమాట చేయడానికి. అయితే ఈ స్టిక్ తీసుకున్నానని చెప్పాను కదా ఆల్రెడీ. ఈ స్టిక్ వల్ల అయితే నాకు చాలా బెనిఫిట్ అయ్యింది ఈసారి. లాస్ట్ బ్లాగ్లో కూడా షేర్ చేశాను. ఇది నేను ఇక్కడ డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. 200 రూపీస్ అయింది, కానీ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడింది నాకు. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైనా మగవాళ్ళు ఉంటేనే చెయ్యాలి, పైన ఏవి అందట్లేదు అనుకునేదాన్ని. ఆ తర్వాత ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు కూడా ఈ సీలింగ్స్ ఉంటాయి కదా, గ్యాప్స్ ఉంటాయి కదా, సో అన్నిటికీ కూడా గ్యాప్స్ ఉన్నాయన్నమాట మాకు సీలింగ్స్లో. దాంట్లో ఎప్పుడు డస్ట్ ఉండిపోయేది, ఎంతవరకు అందితే అంతవరకు తీసేదాన్ని. ఈసారి ఏంటంటే మొత్తం ఇంకా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చక్కగా అది ఫోల్డ్ అవుతుంది, రొటేట్ అవుతుంది ఎక్కడ కావాలంటే అక్కడికి. ఆ తర్వాత ఎంత లాంగ్ అంటే అంత లాంగ్ అవుతుంది అనమాట స్టిక్ అనేది. సో ఎందుకంటే అది ఫ్యాబ్రిక్తో ఉందన్నమాట, మంచి ఊల్తో ఉందన్నమాట. సో అంత వెయిట్ అయితే లేదు స్టిక్. సో అందుకనే బాగుందన్నమాట, నాకు చాలా నచ్చింది ఈసారి. ఈజీగా అయిపోయిందనమాట కష్టపడకుండా. సో మాది ఈ స్టేర్ కేస్ చాలా అప్ ఉంటుందండి, లోపల నుంచి ఉండేది. ఆ పైకి వెళ్ళేసరికి చాలా అంటే చాలా పొడవుగా ఉండాలన్నమాట స్టిక్ అనేది. బట్ ఇది చాలా బాగా ఎక్స్టెండ్ అయ్యింది, నాకు చాలా బాగా పనిచేసింది ఈసారి. సో ఈజీగా అయిపోయిందనమాట, ఎవరు లేకుండా నేను ఒక్కరిదానే ఈసారి డస్టింగ్ అనేది చేసేసుకున్నాను, ఎవరు హెల్పింగ్ తీసుకోకుండా. సో డీప్ క్లీనింగ్ చేసుకుంటే ఇల్లంతా కూడా చాలా బాగుంటుంది కదా. ఇలా పండగలకి ఎప్పుడైనా మనకి ఇంట్లో ఏదైనా అకేషనలీ ఏదైనా లేదంటే ఎప్పుడైనా మనం చేసుకుంటాము. సో అది చేసుకున్నాక అయితే చేసుకునే రోజు కొంచెం పని ఉంటుంది, కానీ తర్వాత చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది కదా ఇల్లంతా. సో నేనైతే చేసేసుకున్నాను అనమాట ఇలాగా. కానీ డస్టింగ్ చేసుకున్నప్పుడు మాత్రం ఆ రోజు చాలా అంటే చాలా పని ఉంటుంది. ఆ పని మనం ఎంత తగ్గించుకుందామన్నా సరే తగ్గదనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకటి తర్వాత ఒకటి క్లీనింగ్ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. యాక్చువల్లీ కిచెన్ ఈ 2 హాల్స్ అయితే ఒకే రోజు చేశాను. బట్ ఏంటంటే ఇవి మనకి స్టేర్ కేస్ దగ్గర ఏమీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉండదు కదా. సో కిచెన్లో అయితే మనం వర్క్ చేసుకుంటాం కాబట్టి ఈవినింగ్ నేను ఫ్రీ అయిపోయాక వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక దాన్ని కిచెన్ అంతా మళ్ళీ యాజ్ యూజువల్గా రీఆర్గనైజ్ చేసేసుకున్నాను. కానీ ఈ డైనింగ్ టేబుల్ అది కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఆర్గనైజ్ చేయలేదన్నమాట. ఎందుకంటే
ఆ రోజు నైట్ అయిపోయింది. సో, వీడియో కూడా క్లారిటీ రాదని చెప్పేసి నేనింకా షూట్ చేయలేదనమాట. సో, షూట్ చేశాను. ఒకవేళ షూట్ చేసున్నా బాగుండేది. ఎందుకంటే ఆర్గనైజ్ అంతా అయిపోయాక ఒక చిన్న బ్యాడ్ న్యూస్ అయితే తెలిసిందనమాట. మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే ఎక్స్‌పైర్ అయిపోయారు. సో, ఇప్పుడు మేము ఇంకా పూజలు ఏమీ చేసుకోకూడదు. ఒక 13 డేస్ ఆర్గనైజింగ్స్ కూడా అంత ఏమీ హడావిడిగా ఉండదనమాట. బట్ నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే మేము ఇక్కడ భోజనాలు కూడా చేయట్లేదు. సో, అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే అందరూ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉంటున్నాం అనమాట. బట్ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ అది ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి డైలీ షెడ్యూల్ అనేది మీతో నేను షేర్ చేస్తాను. బట్ పూజ వ్లాగ్స్ అనేవి ఇక మీదటి నుంచి మీకు ఒక 3 మంత్స్ వరకు రావన్నమాట. ఆఫ్టర్ దసరా ఇంకా మేము పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. సో, ఆఫ్టర్ దసరా నాకు ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట, డైలీ పూజా విధానం చూపించండి సిస్టర్ అని చెప్పి. బట్ నేనైతే ఇప్పుడు ఇంకా వ్లాగ్ షూట్ చేయలేను. అందుకే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఎవరైతే నా వ్లాగ్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఇక మీదట మన వ్లాగ్లో ఏంటంటే పూజ అనేది ఇంక్లూడ్ అవుదన్నమాట. బట్ డైలీ యాజ్ యూజువల్ మన డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. సో, మీ రెస్పాన్స్ ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ మీరు ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా నా వ్లాగ్స్కి లైక్స్ వస్తున్నాయి అండ్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి. సో, ఇలాగే వ్యూస్ కంటిన్యూ చేయండి. చాలా అంటే మరీ అంత ఎక్కువ కాదు, బట్ ఏంటంటే బిఫోర్ కంటే చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. సో, కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తే ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మన వ్లాగ్లో ఏంటంటే డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. ఎప్పుడు కూడా మన ఛానల్లో డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేవి ఉంటాయి. మిగతావన్నీ మామూలుగా వస్తాయి. హోమ్ డెకోర్, ఆర్గనైజేషన్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా పెడతాను. అండ్ కిచెన్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా పెడతాను. సో, కంపల్సరీ మిస్ అవ్వకుండా అందరూ వ్లాగ్స్ ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి, ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉన్నాయి, డెవోషనల్ వ్లాగ్స్ ఉన్నాయి. సో, ఎవరు కూడా మిస్ కాకుండా చూస్తూ ఉండండి. అండ్ కంటెంట్ బాగుంది అనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్, సపోర్టివ్గా ఉంటుంది. సో, అందుకని కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. బిఫోర్ మీద చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. అంటే మ్యాక్సిమం ఒక 7 మెంబర్స్ లైక్ చేసినా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. బిఫోర్ అయితే 1-2 లైక్స్ కంటే ఎక్కువ వచ్చేవి కాదు. బట్ ఈ 2 వీక్స్ నుంచి మీరు చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను చాలా హ్యాపీ. మీ రెస్పాన్స్ ఇలాగే కంటిన్యూ చేయండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ 3 ఇయర్స్ నుంచి వ్లాగ్స్ చేస్తున్నాను కదా, కొంచెం సపోర్టివ్గా ఉంటుందన్నమాట. హ్యాపీనెస్ వస్తుందన్నమాట. మీరు ఇలాగా చేస్తుంటే నాకు కూడా మంచి మంచి వ్లాగ్స్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా మొత్తం ఇల్లంతా కంప్లీట్గా నేను క్లీన్ చేసేసాను. ఇంకా బెడ్రూమ్స్ ఒకటి ఉన్నాయన్నమాట క్లీనింగ్కి. ఇప్పుడు ఎలాగ మేము ఇంకా 13 డేస్ తర్వాత క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఆ వ్లాగ్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. అండ్ 13 డేస్ తర్వాత అన్నీ కూడా రీఆర్గనైజ్ చేసేసుకుంటాము. ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకున్న మళ్ళీ వాషింగ్, క్లీనింగ్ అన్నీ కూడా చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకేమీ ఆర్గనైజ్ చేయలేదు. సో, నేనైతే ఒక చిన్న డెకార్ అయితే ఆర్గనైజ్ చేశాను అదే రోజు. కిచెన్తో పాటు మాకు సైడ్న క్రాకరీ యూనిట్ల మీద చిన్న స్పేస్ అనేది ఉంటుందన్నమాట. సో, సెంటర్ టేబుల్ లాగా ఇంకా నేను అక్కడే ఇప్పుడు డెకరేట్ చేసుకుంటానన్నమాట. సో, అది మీకు నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇంకా అదే రోజు ఈవినింగ్ నుంచి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామన్నమాట. సో, మా హస్బెండ్ కూడా వచ్చేసారు. వచ్చేసాక ఇంకా పైకి మొక్కలకి నీళ్ళేయడానికి వెళ్ళామన్నమాట. కొంచెం నాకు ఈ ప్లాంట్స్ డ్యూటీ అయితే తగ్గింది, వాటరింగ్ అదిని కొంచెం. సో, అలా పైకి వెళ్ళి ఇంకా ఇవన్నీ కూడా పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో. చాలా బాగా పువ్వులు వస్తున్నాయి గులాబీలు అయితే ఇప్పుడు. కాకపోతే అవి తెచ్చి ఇంకా పూజ చేసుకోవడం అయితే 13 డేస్ ఉండదు. అంటే 13 డేస్ తర్వాత కట్ చేసి ఇంట్లో ఆర్గనైజ్ చేసుకుంటాను, కానీ పూజ అనేది ఉండదు కదా. కానీ పువ్వులు అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ని పువ్వులు వస్తుంటే. కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి అలాగైతే ఈవినింగ్ పైకి వెళ్ళాను అనమాట పని అంతా అయిపోయాక. అండ్ మేమైతే ఇంకా ఈ 13 డేస్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే భోజనాలు అనమాట అన్నీ కూడా. సో, అందరం కలిపి అక్కడే అన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకుని అక్కడే తింటున్నాం అనమాట. సో, అందుకనే ఇంకా వ్లాగ్స్ 2 డేస్ కూడా ఇంకా రాలేదు. నాకు టైం సరిపోక ఎడిట్ చేయడానికి అవ్వట్లేదనమాట. సో, అలా అయితే ఈవినింగ్ కాసేపు పిల్లలు తీసుకొని అయితే పైకి వెళ్ళాము. చూడండి ఎంత బాగా శబ్దాలు వస్తున్నాయో. అవి పక్షులన్నీ గూటికి చేరుకుంటుంటే వినండి మీరు కూడా.
మధ్యలో ఒకటి 2 డేస్ అయితే పైకి వెళ్ళలేదు, మర్చిపోయాను. అంటే వాటర్ వేయడానికి ఇంకా పైకి వెళ్ళే అంత టైం అయితే దొరకలేదు క్లీనింగ్స్ వల్ల. సో కొంచెం మొక్కలన్నీ కూడా బాగా ఎండిపోయినట్టు అయిపోయాయన్నమాట. సో చాలా టైం అయితే ఇప్పుడు ఎండలు కొంచెం మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి కదా, కొంచెం వాటరింగ్ అయితే 2 టైమ్స్ కూడా చేస్తున్నాను పైకి వెళ్ళి. చూసారా పువ్వులన్నీ కూడా ఎంత బాగా విరబూసేసాయో. చూసి అయితే కాసేపు అలాగా పువ్వుల దగ్గరే చూసుకొని పిక్స్ అన్నీ తీసుకొని కాసేపు వాక్ చేసుకొని అయితే పైనుంచి ఇంకా కిందకి దిగామన్నమాట. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అండ్ కంటెంట్ ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళందరూ కూడా. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి ఇంకా నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేవి ఉంటాయి. మొత్తం అన్నీ కూడా ఇంకా షేర్ చేసుకుంటాను. టైం అనేది కంపల్సరీ తీసుకొని ఎడిటింగ్ చేస్తాను. ఈ 2 డేస్ అందుకనే కొంచెం లేట్ అయిందనమాట వ్లాగ్ రావడానికి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఈ వ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతాను. ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. సో కొంతమంది ఆ టైంకి ఉన్నారు. సో అలా అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను, చిన్న బిట్ అయితే తీసి. అక్కడే ఇంకా డే అండ్ నైట్ మొత్తం అంతా కూడా ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా చాలా పెద్దది, అందరం కూడా అక్కడే కలిసి భోజనాలు అన్నీ చేస్తున్నాం అనమాట. సో అందుకనే నాకు కాస్త టైం అనేది దొరకట్లేదు. అక్కడికి వెళ్ళి ఇంకా మార్నింగ్ నుంచి ఇంట్లో పని చేసుకొని అక్కడే ఉండి ఇంకా ఈవినింగ్ భోజనాలు చేసి మళ్ళీ ఎప్పుడో ఇంటికి వస్తున్నాం అనమాట. సో దానివల్ల కొంచెం టైం అనేది దొరక్క ఎడిటింగ్ చేయలేదు ఈ 2 డేస్ కూడా నేను. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ నానమ్మకి 1 or 2 ఇయర్స్ అనమాట. సో అందరూ అందుకే కొంచెం బాధలో అంటే లేరనమాట. ఎందుకంటే అంత టైం వరకు ఉండి ఇంత ఫ్యామిలీని చూసినందుకు అందరూ చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారనమాట. సో ఇది మా ఫ్యామిలీ టైం అని చెప్పొచ్చు. మొత్తం అందరూ కూడా ఒకే దగ్గర ఉండి హ్యాపీగా ఇలాగ టైం అయితే స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఏదైనా అకేషనలీ కదా ఇలాగ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం. సో ఈ వ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.